అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. తెలంగాణలో ఎన్నికల హీట్ ఎప్పటి నుండో కంటిన్యూ అవుతూనే ఉంది. పైన ఎండలతో పాటు ఈ పొలిటికల్ హీట్‌ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం నేతలంతా సిద్ధంగా ఉన్నారు. సో, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? గ్రౌండ్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది? అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నుండి మనతో పాటు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బయట హీట్ ఎక్కువ ఉందా, పొలిటికల్ హీట్ ఎక్కువ ఉందా? రెండు అలాగే కనిపిస్తున్నాయి. ఎక్కడ తగ్గట్లేదనమాట. మీరు అనుకున్నది కాంగ్రెస్ పార్టీలో ఉండి సాధించగలను అన్న నమ్మకం మీకు ఉంది అనుకుంటున్నారా? అందుకే పార్టీ మారాల్సి వచ్చిందా? పదే పదే ఇదే మాట చెప్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం ఎంపీ గెలిచినప్పుడు నాకు ఓ లక్ష్యం ఉండే. అవన్నీ ఏవైతే హామీలు ఇచ్చినో కొత్తగా రాజకీయాలు వచ్చిన తర్వాత క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు మండలాల వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ తిరిగినప్పుడు ఆ ప్రజలు నాకంటే ముందు వక్తలు మాట్లాడుకుంటూ, సార్ ఎంపీ గారు మీకు ఓట్లు వేస్తాం, అందరూ అదే అంటారు, మీకు ఓట్లు వేస్తాం కానీ మాకు ఇది తీర్చాలి, ఇది ఈ హామీని అమలు చేయాలి, ఈ హామీ ఇవ్వండి అని చెప్పేవారు. ఏమనుకునేవాళ్ళంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, డెఫినెట్గా అప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మేము ఎంపీలను కాంటెస్ట్ చేస్తుంటే ప్రభుత్వం ఉంది 100% నేను పోయి అక్కడ మాట్లాడి చేయించుకొస్తాను అందరికీ నా మాటలో చెప్పేవాను. తర్వాత ఆ లిస్ట్ చూస్తే పెద్ద లిస్ట్ ఉండే. సో ఆ లిస్ట్ నేనేమనుకున్నా అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలని చెప్పి, ఒక్క ప్రామిస్ అన్న, ఒక హామీ అన్న, ఏదైనా ఒక హామీ అమలు చేయలేదు, అడిగింది చేయలేదు అని ఎవరైనా ఒక్కళ్ళు వేలెత్తి చూపెడితే నేను రెస్పాన్సిబుల్. అంత సాటిస్ఫాక్షన్ ఉండే. సో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యానంటే, ఇప్పుడు ఏమవుతుంది, దాని తర్వాత నేను అపోజిషన్ పార్టీ ఎంపీగా గెలిచి అపోజిషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా రూలింగ్ గవర్నమెంట్ ఉండాలి. అభివృద్ధి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కొనసాగింపు కావాలంటే 100% రూలింగ్లు ఉండాలి, ఉంటేనే పనులు అయితే అని నేను మొన్న చూశాను. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు పిలిచారు, పార్టీలు జాయిన్ కమ్మని 2-3 సార్లు అడిగారు. ఫస్ట్ పార్టీ మారడం కష్టం అనిపించింది. దాని తర్వాత ప్రజల సంక్షేమం చూడాలా, ప్రజలు నన్ను ఏం కోరుతుంటే నా అభిమానులు అందరూ మనం గెలవాలన్నా ఎట్లా అని చేసి గెలవాలి, మీరు పార్టీ మారినా మాకు పర్వాలేదు, మనం గెలవాలి అని అంటుండేది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల సంక్షేమం, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంపార్టెంట్, వాళ్ళకి అందుబాటులో ఉండే పనులు కావాలని చెప్పి జాయిన్ అప్పుడు డిసైడ్ చేసుకున్నాం. ఓకే. అయితే సార్, రీసెంట్ డేస్లో, అంటే రీసెంట్ ఇన్ ద సెన్స్ అసెంబ్లీ ఎన్నికలకు కొంత ముందు వరకు కూడా కాంగ్రెస్లో సీనియర్ నేతలంతా కొంత సమన్వయ లోపం ఉంది అని, వాళ్ళలో వాళ్ళకే పడట్లేదని, ఇలాంటివన్నీ విన్నాము. కొంత మారింది ఇప్పటికీ సినారియో అయితే. ఆ పరిస్థితులు, ఆ మాటలు అయితే వినట్లేదు. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఉన్న ఈ పొలిటికల్ సినారియోలో కాంగ్రెస్లో మీకు కూడా దక్కుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీకుందా రాబోయే రోజుల్లో కూడా? నాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా పార్టీలో కొత్తగా జాయిన్ అయినా. కానీ నాకు కూడా ఈ అనుమానం ఉండే, 64 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంత మహామహిళలు ఉన్నారు, ఇంత సీనియర్స్ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లా సెట్ అవుతుందో అనుకున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు తన మార్క్ వేసారు. అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్కి పోస్టింగ్స్ ఇవ్వడమే కాక ఈ సమన్వయం చేశారు సీనియర్ లీడర్లు అందరితో. సో చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇప్పుడు ఏ మంత్రి గారు కూడా అందరూ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బాగా చేస్తున్నారు. మీరు చూడండి, అసలు ప్రతి ఒక్క మినిస్టర్ 100% వెరీ రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, మాట్లాడు. సో దాట్ ఈజ్ వాట్ ఐఎమ్ లైకింగ్. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు తన పనితీరు 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో ఆయన పోతున్నారు, పర్ఫెక్ట్ నడుస్తుంది. నాకు అంత ఇంపార్టెన్స్ అని ఎక్స్పెక్ట్ చేయను, నాకు అవసరం కూడా లేదు. ఓకే. మొన్న జరిగిన సభే మేనిఫెస్టో రిలీజ్ చేశారు అండ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది నిజంగా చెప్పాలంటే. 5 న్యాయ్, 25 హామీలు, ఇలా వీటి మీద మీ స్టాండ్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు వాటి వల్ల? అంటే కాంగ్రెస్ విజయంలో మేనిఫెస్టోని ప్రజల్లోకి చేరువ చేయడంలో బాగా మంచి రోల్ ప్లే చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్తున్నారు. అఫ్కోర్స్ అది నిజమే అవ్వచ్చు కూడా. సో ఇప్పుడు కూడా ఈ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళబోతుంది అనుకోవాలి? లక్ష్యం నిజమే కావచ్చు అనకమా, 100% ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు 6 గ్యారెంటీల సంక్షేమమే ప్రజలు ఇష్టపడ్డారు. మార్పు తర్వాత ఏదన్నా యాంటీ ఇన్కంబెన్సీ కంటే ఎక్కువ ఈ సంక్షేమానికి 6 గ్యారెంటీ బాగా ఇంప్రెస్ అయ్యారు, పెద్ద పీటేశారు. సో మేబీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డిసైడ్ చేసే ముందు వాళ్ళు అనుకున్నారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు, ఏమేమి మేనిఫెస్టో అని చెప్పి అది స్టడీ చేసినట్టు. ఇక్కడ 5 న్యాయ్ చూడండి, హిస్సేదారు న్యాయం అని చెప్పి అన్ని సామాజిక వర్గాన్ని సెట్ చేస్తుంది. కిసాన్ అంటే వ్యవసాయదారులు, అగ్రికల్చరిస్ట్ అందరూ మంచిగా, యువ నారి,
మనకు కావాల్సింది తర్వాత శ్రామిక్, లేబర్ని, మహిళలను, యూత్ని, దాంతో వ్యవసాయదారులను, తర్వాత అన్ని సామాజిక వర్గాలు అన్నీ కవర్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఒక్కొక్క దాంట్లో 5 కండిషన్స్ పెట్టారు, ఇవి ఇంప్లిమెంట్ చేస్తాను. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, ఏ పాంచి నై और एक पांच है इससे मजबूत वाले आने वाले हैं वो हम ప్రిపేర్ कर रहे అన్నారు. ఈ 5+5 10 సపోజ్ ఇవాళ హిస్సేదారు న్యాయాలు కావచ్చు, లేకపోతేనేమో వ్యవసాయదారులు కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలా ఇంకా 10 పెట్టారనుకోండి అందరు హ్యాపీ అయిపోతారు. అయితే ఇంకా హామీల అమలుకు సంబంధించి కొంత విమర్శలు వస్తూనే ఉన్నాయి. 100 రోజుల్లోనే ఫుల్ఫిల్ చేస్తాము అన్నారు. ఏమంటారు? నేను ఇది కరెక్ట్ పాయింట్ అవ్వండి, ఎందుకంటే నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఇంపాసిబుల్, దీనికి ఇన్ని వేల కోట్లు కావాలేదు అని చెప్పి నేను కూడా మాట్లాడినా. కానీ నేను మొన్న జాయిన్ అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారితో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు నేను అడిగిన ఎట్లా అమలు చేస్తారన్నా అని. అయితే ఒక్కొక్క హామీ అమలు గురించి మాట్లాడాను. దానికి సంపద ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎట్లా సృష్టిస్తాం, లేకపోతే ఉన్న సంపద ఎంతెంత రెవెన్యూ పెరుగుతుంది, ఉన్న సంపద ఇన్నాళ్ళు ఈ సంక్షేమానికి ఇస్తా, అక్కడ అంత అవసరం లేదు కావచ్చు, పార్ట్ ఆఫ్ ఇట్ తీసి ఇక్కడ పెడతా అని 6 గ్యారెంటీస్కి ఇంప్లిమెంట్ చేసే దిశగా చూపెట్టాను. ఐ వాజ్ ఇంప్రెస్డ్ అసలు. నేను ఇంకొకటి బలంగా ఏం నమ్మినా అంటే కేసీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు కూడా ఏదన్నా ఒక పెద్ద సంక్షేమ పథకం తీసుకొచ్చినా కూడా ఆ సంక్షేమ పథకం తీసుకొస్తే ఇంత పెద్ద సంక్షేమ పథకం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, ఒకటి ఇంప్లిమెంటేషన్ వాజ్ ఏ డిస్కషన్, తర్వాత డబ్బులు ఫైనాన్స్ ఎట్లా. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అనేవాళ్ళం అన్నమాట, ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్, లేకపోతేనేమో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, గ్రౌండ్ లెవెల్ ఎట్లా రీచ్ అవుతుంది. ఒక్కొక్క సంక్షేమ పథకం గురించి మినిమం 10-15 డేస్ డీటెయిల్గా ఆయన ప్లాన్ చేసేవారు కావచ్చు, డీటెయిల్గా డిస్కస్ చేయాలి. దాని తర్వాత ఈయన కూడా 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ అని చెప్పి డిస్కస్ చేసి వాటి మీద ఎంత పట్టు సాధిస్తుంది. నేను ఒకటి ఆలోచించిన, ఎవరైనా ఒక లీడర్ కావాలంటే ఎంత పెద్ద గుండె ఉండాలి. ఒకటి ఆ గుండె ధైర్యంతో ఏం చేస్తారంటే చేస్తా అని తను ముందుకు నడుస్తుంటే కింద వాళ్ళందరూ ఏం చేస్తారు, అమలు అవుతుంది అని చెప్పి లీడర్లు వస్తారు. లీడర్లు పోయి ఇంకా కింది స్థాయి లీడర్లు చెప్తారు, ఆ లీడర్ ప్రజలకు చెప్తారు. అది ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు అంతకంటే ముందు ఎన్టీ రామారావు కిలో బియ్యం రూపాయి అని అన్నారు. అంతకంటే ముందు ఎవరైనా చేసిన ప్రతి హామీ కూడా అమలు చేస్తూ వచ్చిండ్రా. సో ఒక ముందు చూపు ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ప్రజల సంక్షేమం కోరుకోవాలి, పేదల సంక్షేమం. విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి. నేను కూడా విమర్శించిన అంటున్నాను, నేను విమర్శించినోనే చెప్తున్నాను. ఇప్పుడు విమర్శించినోని ఏమంటున్నానంటే అది అమలైనది అనుకోండి, ఇక విమర్శలకు ఏం తాగుంటుంది. అమలు కాకపోతే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. బట్ కొంత టైం వరకు అయితే సమయం అవసరం అంటారు. డెఫినెట్గా ఇప్పుడు 100 రోజులు అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చిందా, ఇంకొంచెం టైం పడుతుందా, వాటర్ ఇట్ ఈస్, కానీ అమలు అవుతుంది అన్న గ్యారంటీ నాకు కూడా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు పొలం బాట కార్యక్రమం మనం చూస్తున్నాము. కేసీఆర్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావటం, నియోజకవర్గాలు తిరుగుతున్నారు, కొంత ఎండిపోయిన పంటలు కావచ్చు, ఇలా రైతులతో మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రావట్లేదు అంటూ కూడా విమర్శిస్తున్నారు. మరొక బీజేపీని కూడా చూడొచ్చు, దీక్షలు చేస్తున్నారు. సో అధికార పార్టీగా ఉండి కాంగ్రెస్ ఎందుకు రైతుల గురించి ఆలోచించట్లేదు అనేది వాళ్ళ మాట. దీనిపై ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్, అపోజిషన్ గవర్నమెంట్ రెండు ఉంటాయి, అపోజిషన్ లీడర్స్ ఉంటారు. సో రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తారమ్మా, అప్పుడు మేము ఏం చేద్దాము, ధాన్యం కొంటున్నాము, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పేవారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యేది, కొనుగోలు కేంద్రాలు అప్పుడప్పుడే ఓపెన్ అయ్యేది, దిగుబడి పెరిగేది, వాళ్ళు అక్కడ మార్కెట్లకు ఎక్కువ వచ్చేది, కొనట్లే అల్లరి చేసేది. అప్పుడు అపోజిషన్ లీడర్స్ పోయి లొల్లి చేసేది. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ నుండి మేమే మాట్లాడే ఇన్ని కొనుగోలు కేంద్రాలు అయినాయి, ఇంత కొన్నామని చెప్పేవారు. కానీ ఎక్కడికి గ్రౌండ్లోకి పోలే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కూడా అంతే. ఇవాళ అపోజిషన్ లీడర్గా డెఫినెట్గా కరువు ఉంది, వర్షాలు లేట్ అవుతున్నాయి, కానీ దీనికి ఒక 100 రోజులలో కరువు వచ్చింది కాదు కదా. నేనేమంటే డెఫినెట్గా వచ్చింది. దానికి అపోజిషన్ రూలింగ్ లీడర్స్ అందరూ కూర్చొని ఎట్లా బయటపడేయాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడే డెఫినెట్గా రైతులు బాధపడుతుండ్రు. ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, పంట నష్టం ఇవ్వాలి. కానీ ఎంత పంట నష్టం ఇచ్చినా రైతు సోదరులు ఇబ్బంది పడతారు, అంతంత పంట లాస్ అవుతుంది. సో డెఫినెట్గా రెండు కరెక్టే ప్లే చేస్తున్నాయి అంట. మీ ఇంటర్వ్యూ ఇటీవల కాలంలో నేను ఒకటి చూశాను. మీరు అన్నారు
కేసీఆర్ గారి మీద రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఆయన గురించి మీరు చాలా పాజిటివ్గానే మాట్లాడారు. సో ఆయన మీద మీకున్న ప్లేస్ ఏంటి? ఆయన స్టాండ్ ఏంటి? అంటే మీరు ఆయన విషయంలో ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు ఇప్పటికి? చెప్పాను కదా, ఇంతకుముందు మీరు అడగక ముందుకు ఆ మాట చెప్పాను. ఆ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే మొదలుపెట్టి కేసీఆర్ గారితో కూర్చున్నప్పుడు ఆయన ఎంత ఏ డైరెక్షన్లో పోయేవారని చెప్పి, నాకు కేసీఆర్ గారు రాజకీయ గురువు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. డెఫినెట్లీ ఈజ్ ఎ లీడర్, దేర్ ఇస్ నో డౌట్. ఆయన విజనరీ, మంచి ప్లాన్ చేసుకుంటారు, అంత పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. కొన్ని గోల్స్ సక్సెస్ అయితే, కొన్ని గోల్స్ బ్యాక్ ఫైర్ అయిపోతాయి. అంతే తప్ప కేసీఆర్ గారు డెఫినెట్గా నేను ఎప్పుడు అభిమానిస్తా, ఆదరిస్తా, గౌరవిస్తా. ఓకే. సో మీరు ఎక్కడైతే కంటెస్ట్ చేయబోతున్నారో ఆ ప్లేస్ అంతా కూడా తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రతిరోజు అక్కడ ఏదో ఒక విషయం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వింటూనే ఉంటారు. సో ఇంకేదన్నా మిగిలిపోయిన విషయాలు, అక్కడ ఇంకేదన్నా ప్రజలు కోరుకుంటున్న విషయాలు, ఇది మిస్ అయ్యామే అన్నవి ఏమన్నా ఉన్నాయా? అదే అంటున్నాను కదా, ఇప్పుడు చేవేళ్ళ గడ్డ మీదకి వెళ్ళి మీరు న్యూట్రల్గా వెళ్ళండి. ఇప్పుడు రంజిత్ రెడ్డి తెలిసినట్టు ఇంటర్వ్యూ తీసినట్టు కాకపోతే మీరు ఇంత అదే అంటున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఏం చేయాలి, ముందు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తిరిగి మీరు సీక్రెట్గా రాసుకొని రావాలి మా దగ్గర. అంతే కదా. ఇవి ప్రామిస్ చేశారంట, ఎప్పుడు రాలేదంట, కనబడలేదంట, ఇంటికి వస్తే మాట్లాడలేదంట, ఏ ఫంక్షన్ అటెండ్ కాలేదు, ఇవన్నీ చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. చేయాలి కదా. ఇప్పుడు నేనేమంటాను, నేను అన్ని చేసినట్టు మీరు నమ్ముతారని మీరు వెళ్ళి టెస్ట్ చేసిన దాని తర్వాతనే ఇది మీరు టెలికాస్ట్ చేయండి, మీ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ. ఎవరైనా రంజిత్ రెడ్డి అతను ఎంపీ, నేనే కాదు, మా ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 10 మంది లీడర్లకు ఫోన్ చేయండి, పోయిన టర్మ్లో అన్నిటికన్నా అందరికన్నా మంచి ఎంపీ ఎవరు పర్ఫామ్ చేసింది. మీరు బీఆర్ఎస్ లీడర్లను అడగండి, మీరు కాంగ్రెస్లను అడగండి, బీజేపీలో అడగండి, అందరు నాకు పదే అదే చెప్తారు, ఎంపీకి ఇంతెందుకు తిరుగుతున్నాం అని. కొత్త వచ్చిన ఏమన్నా కానీ, కొత్త వచ్చి రాజకీయాల కొత్త ఫస్ట్ టైం డైరెక్ట్ ఎంపీనే, ఆ ప్రజల రెస్పాన్స్, వాళ్ళకి పనిచేసే తీరు, వాళ్ళ సాటిస్ఫాక్షన్, పొద్దున రోజు 100 మంది ఇంటికి వచ్చి చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకు తిరుగుతున్నా అంటే కొత్త ఏరియాస్, కొత్త ప్లేసెస్, పెద్ద కాన్స్టిట్యున్సీ తిరగాలి కాబట్టి తిరిగి. మీరు ముందే చెప్పారు చాలామంది మిమ్మల్ని సౌమ్యుడు అంటారు అని. సో అలా అనే మీకు అంటే మీరు స్వతహాగా ఏంటి అనేది మీకే తెలుసు. సో 5 years బ్యాక్ మీకు ఇప్పుడు మీకు ఏంటి చేంజెస్, మీలో మీరు ఏం అబ్జర్వ్ చేసుకున్నారు? నేను అంత బిజినెస్ ఉన్నప్పుడు అంత సౌమ్యంగా ఏం కాదు, చాలా అగ్రెసివ్గా చేశాను. కానీ రాజకీయాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా ఒక్కొక్కరు చాలా సీనియర్స్ ఉంటారు కదా, రాజకీయ పరంగా వాళ్ళు అంత సీనియర్స్ ఉన్నప్పుడు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉండే కాబట్టి ప్రతి ఎమ్మెల్యేతో మంచి చనువుగా ఉండేతోటి మంచి నవ్వుకుంటుండేవాడిని. దాంతో ఏమైంది, ఫస్ట్ నా మీద నెగటివ్ ఒపీనియన్ ఉందనుకోండి మా ఎమ్మెల్యేలకు, వాళ్ళు ఏం చేస్తారు, కాన్స్టిట్యున్సీకి పోతే పెద్ద రెస్పాన్స్ ఇవ్వరు. ఇవాళ వద్దనా, రేపు పోతున్నాం, రేపు పోదాం, అది పోస్ట్ పోన్ చేస్తుంటారు. అలా కాకుండా మా ఎమ్మెల్యేలు ఎవరైనా నాతోటి కంఫర్టబుల్ లేరు అని అంటే చెప్పండి అప్పుడు. సో అంత కంఫర్ట్ జోన్ ఇవ్వాలంటే నాకు యాక్షన్ కాదు, అది బేసికల్లీ నా నేచర్ మంచి సాఫ్ట్ నేచర్. కానీ అట్లా అని చెప్పి వాళ్ళు నన్ను మాట అంటే నేను మాట ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపెట్టే రకంగా తత్వం అయితే కాదు. అయితే సార్ మీరు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత చేవెళ్ళ కాకుండా మల్కాజ్గిరి ఇస్తాను అని ఆఫర్ చేసినట్టు విన్నాము. అంటే మీకు అక్కడ ఈక్వేషన్స్ పరంగా ఏమన్నా వద్దు అనుకున్నారా, లేదా చేవెళ్ళ ప్రజలకి ఇంకేమైనా చెయ్యాలి అన్న ఉద్దేశంలో చేవెళ్ళతో ఉన్న ఈ అనుబంధం కొద్దీ మీరు పట్టుపట్టారా? అవునమ్మా, నేను రాజకీయాల్లో అంత అనుభవం లేదు, అంత పేరు లేదు. నా చేవెళ్ళగడ్డ మీద నాకు పేరు ఉంది. నేను మల్కాజ్గిరి పోయి మళ్ళీ కొత్త దుకాణం ఓపెన్ చేసి మళ్ళీ తిరగలేను కదా. తిరిగితే అక్కడ మళ్ళీ కొత్త పరిచయాలు చేసుకోవాలి, నెల రోజు. నేను అస్సలు వద్దు, నాకు కాంటెస్ట్ చేస్తే చేవెళ్ళ మీద చేస్తారు, చేవెళ్ళగడ్డ మీద చేస్తలేదు, చెయ్యను. ఎందుకంటే చేవెళ్ళ మీద నాకు ఎందుకు కనెక్ట్ అమ్మా అంటే 1982లో వెళ్ళాను చేవెళ్ళగడ్డ మీద, రాజేంద్ర చదువుకుంటూ అక్కడే ఉద్యోగం చేస్తూ, అక్కడే వ్యాపారం చేస్తూ, అక్కడే రాజకీయ పరంగా సెటిల్ అయ్యాను. అక్కడే ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఓటర్ని. ఇప్పుడు నేను ఎందుకు మార్చుకోవాలి? మ్యాక్సిమం అయితే కాంటెస్ట్ చేయను, అంతే కదా, చేయకుండా బాధ లేకుండా నాకు. ఓకే. అంతేగాని అంటే బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ఈటెల గారు, ఆయనతో ఉన్న ఈక్వేషన్స్ పరంగా అయితే మీరేమీ కాదు అనుకోలేం అలా. రాజకీయాలకు పోటీ పడడం రెడీ అన్నప్పుడు ఇంకేముంటుందమ్మా? ఒకటి అసలు బేసికల్గా నేను కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ కావద్దని డిసైడ్ చేసుకున్న తర్వాత అక్కడ కంపల్సరీ షిఫ్ట్ అయ్యి పోటీ చేస్తా అన్నప్పుడు అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారా, ఎవరున్నారా చూడలేము.
మూడో విషయం డెఫినెట్గా ఈటల రాజేందర్ గారు నాకు మంచి సన్నిహితులు, మంచి ఫ్రెండ్స్‌మి. కాంటెస్ట్ చేయలేం ఇద్దరం అపోజిషన్ క్యాండిడేట్స్‌గా. యాహ్! ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న ఇష్యూస్ అంటే పార్టీస్ మధ్య వినిపిస్తున్న ఇష్యూస్ అయితే కరెంట్ విషయం కావచ్చు, అలాగే వాటర్ ఇష్యూ కావచ్చు. వీటికి సంబంధించి రెగ్యులర్‌గా వింటున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వీటి గురించి? నేను అడిగాను ఈ ఇష్యూ కూడా. జాయిన్ అయ్యే ముందు ఆ 6 గ్యారెంటీస్ గురించి అడిగాను. మరి కొంచెం కరువు వచ్చేటట్టుంది, కరెంట్ షార్టేజ్ వచ్చేటట్టుంది, ఏం చేస్తున్నారు సీఎం గారు అని అడిగాను. ఇవాళటి పరిస్థితి ఎట్లుందో ఇది 100% సమ్మర్ దాటే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇంతే వాటర్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం, ఇంత కరెంట్ సప్లై చేస్తాం. ఇవాళ ఎవరు ఇబ్బంది పడట్లేదు. ఆ ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మాది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీరు చెప్పేది ఇది కాంగ్రెస్ క్రియేట్ చేసిన కృత్రిమ కరువే కానీ దానంతటా అది వచ్చింది, న్యాచురల్‌గా వచ్చింది కాదు అంటున్నారు. ప్రజలు దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు అపోజిషన్గా ఏదైనా మాట్లాడచ్చు. కరువుని సృష్టించాలి, క్రియేట్ చేయాల్సినంత అవసరము ఏ రూలింగ్ గవర్నమెంట్కి ఉండదు. కరువును క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? సో ఆ కరువు ఎట్లా ఇప్పుడు బేసికలీ వర్షాలు పడలేదు, ఎండలు పెరిగినాయి. మీరే చెప్పారు ఆ హీట్ పెరుగుతుంది, ఈ హీట్ పెరుగుతుందని. సో న్యాచురల్ హీట్ పెరుగుతుంది, వర్షాలు పడట్లేదు. వర్షాలు పడడానికి టైం కాలేదు కదా అని అనొచ్చు, కానీ మధ్య మధ్యలో కొంచెం రెస్పైట్ ఉండాలి. ఒకసారి జల్లులు పడితే ఏమవుతుందంటే టెంపరేచర్స్ మళ్ళీ నెక్స్ట్ డే పెరిగేసరికి ఇంకో 2-3 డేస్ టైం, లేకపోతే వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది కదా. అవును. బేసిక్ కావాల్సింది అది. ఈసారి కాలేదు, ఎప్పుడు పడేది ఈసారి పడలేదు. పోయిన వర్షాకాలం కూడా నమోదైన దాంట్లో కొంచెం తక్కువనే ఉంది. 2 యాడెడ్ ఫ్యాక్టర్స్తో ఈ ప్రాబ్లం. మీరిప్పుడు ప్రచారంలో ఏ విధంగా పాల్గొంటున్నారు? మీ స్ట్రాటజీస్ ఏంటి? అంటే స్ట్రాటజీస్ అనేంత పెద్ద పదం అక్కర్లేదేమో. హౌఎవర్ ఎలా ఉంది సార్? ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? అఫ్కోర్స్ మీ మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో ఉంది. పోటీస్ విత్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ కాలేదు నాకు. అయినా కానీ బీజేపీ మేనిఫెస్టో నాకు ఈ మేనిఫెస్టో కంటే ఎక్కువ నా పోటీ విశ్వేశ్వరరెడ్డితోటి. విశ్వేశ్వరరెడ్డితోటి విశ్వేశ్వరరెడ్డి అన్నాడు మనకి ఎవరితోటి వద్దు, నేను విశ్వేశ్వరరెడ్డి, నువ్వు రంజిత్ రెడ్డి, మోడీ గారు వద్దు, రాహుల్ గాంధీ గారు వద్దు, రెడీయా అన్నాడు. నేను రెడీ అన్నా. సరే మనం రెడీ అన్నా. ఇప్పుడు మా ఇద్దరు పోటీ. విశ్వేశ్వరరెడ్డి ఏం చేసాడు 5 years, రంజిత్ రెడ్డి ఏం చేశాడు. ఈ పోటీలో నేను రెడీ అని చెప్పాను. మరో అభ్యర్థి మీ రేస్లో లేరంటారు అయితే? నేను అనుకుంటున్నాను. సో విశ్వేశ్వరరెడ్డి నేను పోటీ అని నేను ఇంకో మాట కూడా చెప్పాను అందరికీ. విశ్వేశ్వరరెడ్డి 5 years ఎంపీ, రంజిత్ 5 years ఎంపీ. ఇద్దరికి క్యాప్టెన్ కేసీఆర్ గారు ఉండే వాటర్. సో అప్పుడు ప్లే గ్రౌండ్ వాజ్ చేవెళ్ళ గడ్డ మీద. ఆయన ఏం చేసి నేనేం చేసిన. ప్రజలకు అందుబాటులో ఉండలేదు, ఎవరు ఫోన్లు ఎత్తలేదు, ఏ అకేషన్ అటెండ్ కాలేదు. ఎవరైనా చనిపోయినంటే ఒక ఎంపీ చావుకు వస్తాడా అన్నారు. విద్యకు హెల్ప్ చేయలేదు. తర్వాత వైద్యమైన హాస్పిటల్ పోతే ఏ పార్టీ అని అడిగిండు, అపాయింట్మెంట్ తీసుకోమని అడిగినారు. నేను నిన్ననే కూడా చెప్పాను, అపాయింట్మెంట్ అడిగి రావాలన్న వాళ్ళకు రిటైర్మెంటే ఇస్తారు ప్రజలు. అవును. అపాయింట్మెంట్ అడగాల్సింది ఎవరినమో బ్యూరోక్రాట్స్ అడుగుతారు అపాయింట్మెంట్. అది నేనేమంటా అంతే. ఇప్పుడు మనం ఒక ఎంపీగా ప్రజలు గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇంటికి వస్తే అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఏమంటారు? మీరు చూస్తున్న కింది ఇప్పుడు అంతమంది వాళ్ళు వస్తారు, రావాలి అంతే. మనకి కిందికి 10 నిమిషాలు లేట్గా పో, అరగంట లేట్ పో అవసరం వస్తే. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ అవుతుంది, నేను కింద కొందరు ఫినిష్ చేసిన, కొందరిని తర్వాత రమ్మని చెప్పిన. అంతేగాని టైం అయిపోయింది నేను కలవన్నాను గేట్లు మూసేస్తే ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే మిస్టేక్ కేసీఆర్ గారి దగ్గర కూడా జరిగింది అని వింటూ ఉంటాం. అంటే మెజారిటీ ఆఫ్ ద నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్న నేతల్ని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అంతగా కలిసేవాళ్ళు కాదు, సమస్యలు ఏదైనా చెప్పినా అంతగా వినలేదు. ఇవన్నీ మేం వినేవి. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి సో మీకు ఇంకా బాగా తెలిసి ఉండాలి. సో ఎలా ఉండేది అప్పుడు? నేను కాదు అని చెప్తే తప్పు అయిపోతుంది. డెఫినెట్గా అపాయింట్మెంట్స్ అంత ఈజీగా అయ్యేది లేకుండా ఇక్కడ. సో ఇబ్బంది పడేవారు. కానీ కేసీఆర్ గారితో ఏంటంటే అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు 10 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇస్తే గంటలు కూర్చుంటారు అనమాట. సో డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఒక 1 year వెయిట్ చేసిన తర్వాత కూడా అపాయింట్మెంట్ దొరికితే ఆ డీటెయిల్ డిస్కషన్తో సాటిస్ఫై అయిపోయేవారు. కానీ అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరితో అయినా అంటే రేవంత్ రెడ్డి గారు ఆబ్వియస్లీ సీఎం కాబట్టి ఆయనతో మాట్లాడాలన్నా లేదంటే ఇంకెవరితో నేతలతో అయినా మాట్లాడాలన్నా ఎలా ఉంటుంది? అసలే అంతా ఓపెన్ ఉంది. ఎవరింటికి ఎప్పుడైనా పోవచ్చు, ఎవరి ఆఫీస్కి ఎప్పుడైనా పోవచ్చు, సీఎం గారి ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు. అసలు ఇక్కడ అపాయింట్మెంట్స్ ఏం లేవు. చూశాను అక్కడిక్కడ డిఫరెన్స్ అది చాలా క్లియర్ ఉంది. అక్కడ సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉండే, మిగతా వాళ్ళంతా అందుబాటులో ఉండరు. కానీ ఎంత ఇక్కడ ఏంటంటే అందరు సెక్రటరియట్లో పోయి కూర్చుంటున్నారు కాబట్టి అందరు ప్రజలకు అందుబాటులో ఉంది.
సో కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనే విషయానికి సంబంధించి? కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే నేను ఈ 100 రోజుల వాళ్ళ ప్రభుత్వం నడిపిన తీరు కంటే ఎక్కువ నేను జాయిన్ అయింది మొన్నే జాయిన్ మొన్నే అయ్యాను జాయిన్ కాబట్టి జాయిన్ అయినప్పుడు నేను ఈ డిస్కషన్స్ వచ్చింది వాటర్ స్కేర్సిటీ కరెంట్ స్కేర్సిటీ తర్వాత 6 గంటల అమలు గురించి మాట్లాడాను తర్వాత చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ అంతేగాని మిగతా విషయాలు ఇంకా పోను తెలుస్తుంటుంది కొత్త కదా. అండ్ ఇండియా కూటమి అనే విషయం గురించి కూడా మాట్లాడదాం. బికాజ్ మీరు అన్నారు బీజేపీనే మాకు ప్రధాన ప్రత్యర్థి అన్నారు. సో నేషనల్ లెవెల్లో చూస్తే ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి ఎంత ఫైట్ జరుగుతుందో టఫ్ ఫైట్ ఉంది. అయితే ఇండియా కూటమిలో ఉన్న నేతలు స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ కొంత ఇక్కడ కూడా సమన్వయ లోపం అనేది కనిపిస్తోంది, కొరవడింది అని అంటున్నారు. మీకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న విధంగా ఎలా కనిపిస్తోంది? సమన్వయ లోపం ఎందుకు వస్తుందో మీకు కూడా తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్ అందరికీ. ఇండియా కూటమి చాలా పెద్ద లెవెల్లో మంచిగా స్టార్ట్ అయింది కానీ దాని తర్వాత ఒక్కొక్కరికి పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేసేసరికి వాళ్ళు మెల్లమెల్ల స్కిప్ అయ్యారు. కానీ ఫైనల్గా ఏమవుతుంది తెలుసా ఇవాళ అబ్కి బార్ 400 అని బీజేపీ వాళ్ళు అంటారు. 400 వచ్చుడు చాలా ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఒక 140-150 సీట్స్ వాళ్ళకి ఒక సీట్ రాని స్టేట్సే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి మన వెస్ట్ బెంగాల్ చాలా తక్కువ వస్తాయి, దాని తర్వాత ఏపీలో ఏం రావు, తమిళనాడులో ఏం రావు, కేరళలో ఏం రావు. ఈ స్టేట్స్ ఇట్లా తీసుకుంటూ పోతే ఇవే 140-150 సీట్స్ ఉంటాయి. ఇన్ని సీట్స్ ఉన్న తర్వాత 400 ఉన్నాయైతే గెలవరు కదా అన్ని. ఆ దిశలో వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ స్టైల్ అగ్రెసివ్ స్టైల్ ఒకటి ఉంది, మీడియా వాళ్ళ చేతిలో ఉంది, సోషల్ మీడియా చాలా అగ్రెసివ్ ఉన్నారు. వాళ్ళు ఏది చేసినా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో అయిపోతుంది అనే బికాజ్ అటు ఇన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి కాంగ్రెస్కి 100 సీట్లు డిఫరెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా 100 సీట్లు డిఫరెన్స్ వచ్చినా 100 సీట్లు గార్నర్ చేసినందుకు అపోజిషన్ అంతా కాంగ్రెస్ పార్టీతోటే జత కడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పేరు మాట్లాడుకోకూడదు, చాలామంది ఇబ్బందులు పడే బయటకు వచ్చారు. కానీ మళ్ళీ సపోజ్ మళ్ళీ అన్ని ఓపెన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఓపెన్గా బయటకు వచ్చేస్తారు. మీ నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటే చేవేళ్ల గురించి సో ఏం చేయాలనుకుంటున్నారు కమింగ్ డేస్లో? మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎంత చేసినా పేదల సంక్షేమం ఇంకా పెద్దపీట వేయాలి. ఏదో ఒకటి మిగిలే ఉంటుంది ఖచ్చితంగా. విద్యాపరంగా వైద్యపరంగా 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంత వెనుకబడి ఎందుకున్నాము అన్నది ఆలోచిస్తే ఒకవైపు ఇంత 75 సంవత్సరాలు మనం ఏం సాధించినామంటే ఒకవైపు 2 విషయాలు ఉంటాయి. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు మనకంటే ముందుకు పోయినవి ఉంటాయి, మనకంటే చాలా కింద పడి ఉన్న దేశాలు కూడా ఉంటాయి. సో మనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? మనకు జనాభా ఉంది, మనకు వనరులు ఉన్నాయి, మనకు మేధస్సు ఉంది, కష్టపడే నేచర్ ఉంది. ఇవన్నీ ముందుకు తీసుకుపోయే మంచి ప్రధానమంత్రి కావాలి డెఫినెట్గా. అలాంటప్పుడు ఏం కావాలి? మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఇది నడపాలి కదా, అవి అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి? నా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను చేసిన అని చెప్పాను. మనకు కావాల్సింది ఇంకో వ్యవసాయానికి నీళ్లు కావాలి. ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నీళ్లు తేవాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తే అదొక సస్యశ్యామం. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయదారులు చేవెళ్ళగడ్డ మీద ఉన్న చాలా కరోడ్పతిలు అందరూ, ఒక్కొక్క ఎకరం ఇన్ని క్రోడ్స్ ఉంటాయి. వాళ్ళకి 4-5 ఎకరాలు ఉంటాయి, వ్యవసాయం చేస్తారు, దిగుబడి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు. నేనేమంటాను, వాళ్ళు ఇంకా 4 రోజులు అవుతే మంచి రేట్ వస్తుందని చెప్పి వాళ్ళకు ఎన్లైటన్ చేసి మీటింగ్స్ పెట్టి అది చేయాలని నెక్స్ట్ టార్గెట్. ఈసారి చూడమ్మని నేను పిల్లలకు యూత్కి జోన్ మార్చిన, చాలా శాంక్షన్స్ చేయించిన, వికారాబాద్కు 100 కోట్లు చేయించిన, తాండూరుకి ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసినాం, మార్కెట్ షిఫ్ట్ చేసినాం, వికారాబాద్ మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చినాం, పరిగి మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చినాం, చేవెళ్ళలో 111 జీవో ఎత్తిపిచ్చేసినాం, శంకరపల్లి మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చినాం, రాజేంద్రనగర్లో డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, వికారాబాద్లో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, రాజేంద్రనగర్లో హాస్పిటల్స్ బాగా చేసినాం, షేర్లింగంపల్లిలో ప్రతి రోడ్డు మంచిగా. ఇవన్నీ చేసిన ఇంత సాటిస్ఫాక్షన్ ఇంకా ఉంటాయి కదా మీరు అన్నట్టు. వాటి కొనసాగింపు. డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రాజకీయ నాయకునిగా మాట్లాడట్లే అసలు. నేను ఎప్పుడు నా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ తప్ప వేరే రాజకీయం మాట్లాడను. నేను ఎవరి దగ్గర పోయినా వేరే లీడర్ల గురించి మాట్లాడను. నేను ఇవాళ కాంగ్రెస్ లీడర్లు అందరూ నన్ను ఎందుకు హర్షిస్తున్నానంటే, వెన్ ఐ వాజ్ ఇన్ బీఆర్ఎస్ ఆల్సో, నేను ఏ కాంగ్రెస్ లీడర్ని ఒక వికారాబాద్ పోయినప్పుడు, పరిగి పోయినప్పుడు ఆ పేరెత్తి కూడా మాట్లాడకపోయేది. తిడితే పార్టీని తిట్టాడు, ఇది ఇట్లా చేసింది, లేకపోతే వాట్ విల్ ఏ పర్సన్ డూ. ఫైనల్గా మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సో
ప్రజాక్షేత్రంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీరు డిసైడ్ చేసుకోండి. ఏ ఓటు ఏ పార్టీకి ఓటు వేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు రాబోయే రోజుల్లో బాగుంటుంది. మీరు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే ఒక 15-20% పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి అవన్నీ మానండి. 100% మీ రైట్ టు ఓట్ రావాలి, బయటికి రావాలి, ఓటు వేయాలి ఒకటి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు షో అవర్ స్ట్రెంత్, ఎస్పెషల్లీ ద యూత్, తర్వాత పెద్దోళ్ళందరూ కూడా. मेरे मुसलमान भाइयों को एक ही गुजारिश कर रहा हूँ, आप बाहर आना, आपका फ़र्ज़ बनता बाहर आके वोट डालना. आप जो डिसाइड करें वो ही डिसाइड कर लो, बट बाहर आके वोट डालो. एंड द IT employees also, but personally I am requesting you to please not go on a holiday, come out and vote. Vote for progress, vote for Congress is my agenda, but you decide and go ahead and vote. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్. ఈ 5 years కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు. ఇంత హ్యాపీగా అంటే ఇదంతా మీ సక్సెసే. సో ఈ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. Thank you. Thank you Thank you so very much. much.